డైరీ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది గుత్తా ఫ్యామిలీ. అయితే గుత్తా ఫ్యామిలీ నుంచి శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి ఈ రాజకీయ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు తెలంగాణ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్గా ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఈ డైరీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఎటువంటి కార్యకలాపాలు చేపట్టబోతున్నారు, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు దశాబ్ద కాలంగా మదర్ డైరీ చైర్మన్గా మీ నాన్నగారు బాబాయ్ సేవలు అందించారు. వాళ్ళ అనుభవాలు మీకు ఈ ఫెడరేషన్ చైర్మన్గా ఎంతవరకు ఉపయోగపడినాయి? మొదటిగా నమస్కారం. థ్యాంక్ యూ రాము. మీరు చెప్పినట్టుగా మా కుటుంబానికి డైరీ డెవలప్మెంట్తో కానీ, రాష్ట్రానికి సంబంధించిన పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థతో కానీ, లేకపోతే నల్గొండ రంగారెడ్డి మిల్క్ యూనియన్తో కానీ చాలా అవినాభావ సంబంధం ఉంది. సో కుటుంబం డైరీ నేపథ్యం నుంచే రాజకీయంగా ఎదిగింది కాబట్టి కుటుంబం డైరీకి సంబంధించినంత వరకు అనేక విషయాలు కానీ, రైతులకు ఉన్న సమస్యలు కానీ, సంపూర్ణ అవగాహన, మార్కెటింగ్కి సంబంధించిన సమస్యలు అయితేనేమి, ప్రాసెసింగ్కి సంబంధించిన సమస్యలు అయితేనేమి, విషయ పరిజ్ఞానం అనేది మా కుటుంబానికి ఉంది. అది ఖచ్చితంగా నాకు ఉపయోగపడుతుంది. నాకు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో నాకు ఇచ్చిన బాధ్యతని నేను సంపూర్ణ విశ్వాసంతో ఖచ్చితంగా దీన్ని ఒక మంచి స్థాయిలో తీసుకుపోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. చెప్పండి. అంటే ఇప్పుడు విజయ డైరీకి సంబంధించి కొంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులను ఏ విధంగా ఓవర్కమ్ చేయబోతున్నారు? రానున్న రోజుల్లో ఆ డైరీ డెవలప్మెంట్ కోసం మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? గడిచిన 3 సంవత్సరాలుగా కొద్దిగా డైరీ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ విజయ డైరీ ఏదైతే ఉందో అది కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విషయం మటుకు వాస్తవం. నేను కూడా అనేక పర్యాయాలు అనేక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని కన్వే చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, భారతదేశంలో కల్లా అత్యధికంగా మనం రైతులకు వాళ్ళకి లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో అత్యధిక రేటు మేము పే చేయడం జరుగుతుంది. సుమారు లీటర్కి 42 రూపాయలు. ఇదే సమయంలో కర్ణాటకలో ఇప్పటికి కూడా పాలు 32 రూపాయలకు దొరుకుతున్నాయి. అదే మీరు మహారాష్ట్రకు పోయినట్టయితే 28-29 రూపాయలకే లీటర్ పాలు దొరుకుతున్నాయి. మరి మనం మటుకు తెలంగాణ రాష్ట్రంలో 42 రూపాయలు పర్ లీటర్కి ఇచ్చి రైతులకు లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాము. ఎప్పుడైతే మనకు ప్రొక్యూర్మెంట్ ఇన్పుట్ కాస్ట్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో సహజంగా డైరీకి సంబంధించిన ఫైనాన్షియల్గా ఏదైతే ఆర్థికపరమైన అంశాలు ఉంటాయో వాటి మీద కొంచెం ప్రెషర్ ఉంటుంది. సో రైతులకు లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి, ఎక్కువ రేటు ఇస్తున్నాం కాబట్టి ఆర్థికంగా కొంచెం ఇబ్బంది జరుగుతున్న విషయం మటుకు వాస్తవం. అదేవిధంగా రెండో సైడ్ మీరు ఆలోచన చేసినట్టయితే మాకు సేల్స్ కూడా పడిపోతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ కోవిడ్ అయిపోయిన తర్వాత, అంటే కరోనా 2021లో తగ్గుముఖం పట్టిన తర్వాత మనకు సుమారు ప్రతి సంవత్సరం 10-15% మాకు ఉండాల్సిన సేల్లు ఆ రోజు 2021లో 3.5 లక్షల దాకా మనకు సేల్ అవుతూ ఉంటే ప్రొక్యూర్మెంట్ మటుకు 2,20,000 లీటర్లే జరిగేది. అంటే మనకు ప్రతి నెల ప్రతిరోజు మనం కర్ణాటక నుంచో మహారాష్ట్ర నుంచో 1,00,000 లీటర్లు కొనుక్కొని వచ్చే పరిస్థితి ఉండే. ఆ పరిస్థితి నుంచి మొదలు పెడితే ఈరోజు సిచ్యువేషన్లు ఏమవుతున్నాయి అంటే మనకు పాలు ఎక్కువ కొంటున్నాము, సేల్ మటుకు పడిపోతూ ఉంది. సో ఒక 30% గడిచిన 3 సంవత్సరాలుగా మనకు సేల్ పడిపోయిన విషయం అందరూ నోటీస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మనకు అధిక ధర చెల్లించడంతో పాటు సేల్స్ కూడా పడిపోవడం అనేది ముఖ్య సమస్య. ఈ 2 సమస్యలను కూడా మనం ఎట్లా పరిష్కరించాలి అనే ఒక లక్ష్యంతో ప్రభుత్వ సహకారంతో కూడా కలిసి పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా, ప్రభుత్వం కూడా మాకు కావాల్సినటువంటి అనేక సమస్యలను చాలా పేషెంట్తోని వాళ్ళు కూడా సాల్వ్ చేసే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా మీరు ఆలోచన చేసినట్టయితే ఒక 1.5 మంత్ బ్యాక్ మాకు డైరీకి ఈ సమస్యలు ఉన్నాయి, రైతులకు కూడా మేము సకాలంలో పేమెంట్స్ చేయలేకపోతున్నాం అనేది కూడా వాళ్ళు కూడా గ్రహించి మాకు సుమారు ఒక 50 కోట్ల రూపాయలు చరిత్రలో ఇప్పటివరకు తెలంగాణ విజయ ఫెడరేషన్కి ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 50 కోట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎప్పుడు కూడా రూపాయి కూడా ఇవ్వలేదు. అట్లాంటిది ఒక 50 కోట్ల రూపాయలు మాకు గ్రాంట్గా మొదటి విడత కింద మాకు చెల్లించారు. ఆ డబ్బులను ఉపయోగించి మేము రైతులకు సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించడం జరిగింది. అదొకటే కాకుండా మాకు సుమారు మళ్ళీ ఇంకొక 50 కోట్లు కూడా ఇస్తామని చెప్పారు. అది కూడా ప్రాసెసింగ్లో ఉంది. అది కూడా రాగానే ఇంకా కొన్ని బకాయిలు కూడా మేము తీర్చే ప్రయత్నంలో ఉన్నాము. కాబట్టి రైతులందరూ కూడా కొంచెం పేషెంట్గా ఉన్నట్టయితే, ఎందుకంటే మంచి రేట్ ఇస్తున్నాం కాబట్టి పాలు కూడా ఎక్కువ వస్తున్నాయి. అనుకోని పరిస్థితుల వల్ల సేల్ తగ్గుతూ ఉంది. కాబట్టి మేము మా సైడ్ నుంచి సేల్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. రైతులకున్న పాత బకాయిలు అన్నీ కూడా చెల్లించే ప్రయత్నం ప్రభుత్వ సపోర్ట్తో కూడా మేము చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా చెప్పండి, ప్రైవేటు రంగ సంస్థలు ఏదైతే ప్రైవేట్ రంగ డైరీలు ఏవైతున్నాయో వాటి పోటీని తట్టుకోలేకపోతుంది ఇటు విజయ డైరీ అని చెప్పేసి ఒక ఉంది. సో వాటిని ఎట్లా అధిగమించబోతున్నారు మీరు? అంటే ఎప్పుడైనా కూడా సరే మనది ఇప్పుడు నియంత్రణ ఏ విధమైన లేనటువంటి బిజినెస్ మోడల్ మనది. సో మీరు అన్నట్టు నియంత్రణ లేని చోట
అందరూ కూడా వ్యాపార రంగంలోకి వస్తారు. ఈరోజు ముఖ్యంగా ప్రైవేటు ఏదైతే డైరీస్ ఉన్నాయో వాటితో స్టిఫ్ కాంపిటీషన్ మనకు ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే ప్రైవేట్ డైరీస్ పాలు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఉంటాయి. సో వాళ్ళు కర్ణాటకలో పాలు తక్కువ దొరుకుతుంటే, ఆంధ్రలో పాలు తక్కువ దొరుకుతుంటే, మహారాష్ట్రలో తక్కువ పాలు దొరుకుతుంటే వాళ్ళు అక్కడ ఉంటారు. సో వాళ్ళు 32 రూపాయలకు లీటర్కి పాల్గొంటారు. మేము మటుకు రైతులకు శ్రేయస్సు కోసం అని చెప్పి 42 రూపాయలకు పాలు లీటర్కి ఉంటాం. సో అక్కడనే మాకు ఒక 10% 10 రూపీస్ ఒక లీటర్కి, అంటే సుమారు 25% మాకు ఇన్పుట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే అంత డిఫరెన్స్ వస్తుందో న్యాచురలీ వాళ్ళతో మనం పోటీ చేసినప్పుడు మాకంటే వాళ్ళు 2 రూపాయలు ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వచ్చు. మాతో కంపేర్ చేస్తే సప్లై చేయను, కోల్డ్ చేయను, అన్ని అడ్వర్టైజింగ్, యాడ్ స్పెండ్స్ అన్నీ కూడా మాతో కంపేర్ చేస్తే ఎక్కువ చేస్తారు. ముఖ్యంగా ప్రతిరోజు మన ఇంటి ముందు పాలేసే వాళ్ళకి 2 రూపాయలు 3 రూపాయలు కమిషన్లు ఎక్కువ ఇస్తారు. కమిషన్లు ఎందుకు ఇవ్వగలుగుతున్నారంటే రైతులకు వాళ్ళు 10 రూపాయలు తక్కువ ఇస్తారు కాబట్టి, మేము 10 రూపాయలు ఎక్కువ ఇస్తాం కాబట్టి, మా దగ్గర మార్జిన్ ఉండదు కాబట్టి, వాళ్ళ దగ్గర మార్జిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖర్చు ఎక్కువ పెడతారు, మార్జిన్స్ ఎక్కువ ఇస్తారు, డిస్ట్రిబ్యూటర్కి కమిషన్స్ ఎక్కువ ఇస్తారు. కాబట్టి వాళ్ళతో పోటీ పడడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే, దాంట్లో అనుమానం లేదు. అయినా కూడా సరే ఈ పరిమితులకు లోబడి మేము మా ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ సుమారు మాకు ఒక లీటర్కి 15 రూపాయల దాకా ప్రాసెసింగ్ కాస్ట్ ఉంది. వాళ్ళకు ప్రాసెసింగ్ కాస్ట్ కూడా తక్కువ, ఎందుకంటే వాళ్ళు బల్క్ మిల్క్ కొంటారు. మేము మటుకు ఏటూరు నాగారంలో ఉన్న రిమోట్ ప్లేస్తో మొదలు పెట్టుకుంటే, ఆసిఫాబాద్లో ఇంకొక రిమోట్ ప్లేస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, నాగర్ కర్నూలు అచ్చంపేటలో ఇంకొక రిమోట్ ప్లేస్, అంటే చాలా మారుమూల ప్రాంతాల్లో రైతులు ఒక 50 లీటర్లు తయారు చేసినా కూడా సరే, మాకు పోసినా సరే, మేము అక్కడి నుంచి ఆ పాలను తీసుకొచ్చే డిస్ట్రిక్ట్ డైరీస్ అయితే డిస్ట్రిక్ట్ డైరీసు, లేకపోతే లోకల్గా అవైలబుల్ ఉన్న చిల్లింగ్ సెంటర్స్ ఉంటే అక్కడికి, లేకపోతే మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ నుంచి ప్రాసెస్ కావాలి. సో ఈ రవాణా ఖర్చులు అయితే అనుకోండి, లేకపోతే డిస్ట్రిక్ట్ స్థాయిలో జరిగే అక్కడ ప్రాసెసింగ్ చిల్లింగ్ కాస్ట్ అనుకోండి, లేకపోతే ఇక్కడ మాకు వచ్చే ప్రాసెసింగ్ కాస్ట్ అనుకోండి, మాకు సుమారు లీటర్కి 15 రూపాయల ప్రాసెసింగ్ ఖర్చులు అవుతాయి. ప్రైవేట్ డైరీస్ బల్క్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రాసెసింగ్ కాస్టులు మాతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటాయి. రైతుల దగ్గర ఇన్పుట్ కాస్ట్ తక్కువ, మళ్ళీ ప్రాసెసింగ్ కాస్టులు కూడా మాతో తక్కువ. కాబట్టి వాళ్ళు మార్కెట్లో మాకు చాలా స్టిఫ్ కాంపిటీషన్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మేము మటుకు డైరీ తరఫున మేము లాభాపేక్ష గురించి ఆలోచన చేయం. మాకు ముఖ్యంగా 2 ఉద్దేశాలు. ఒకటి, మా రైతుకి నాణ్యమైన పాలు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటూ వాళ్ళకు ఒక సరసమైన ధర మేము ఇచ్చే ప్రయత్నం ఒకటి. 2, కల్తీ లేనటువంటి నాణ్యమైన పాలను మా కన్జ్యూమర్కి ఇవ్వడం అనేది, వినియోగదారులు ఇవ్వడం అనేది మా ముఖ్య ఉద్దేశం. రైతుల శ్రేయస్సు, మా కన్జ్యూమర్కి సంబంధించిన మంచి క్వాలిటీ మిల్క్ ఇవ్వడం అనేది. ఈ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మేము మధ్యలో ఫినాన్షియల్ వైబిలిటీ, అంటే ఇవి రెండింటికి సంబంధించిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో మేము ఏ విధంగా లాభంతో భరించగలుగుతాం అనేది మేము చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పోటీ అయితే ఉంది. పరిమితులకు లోబడి మా ప్రయత్నం మటుకు మేము సిన్సియర్గా మా ఖర్చులను తగ్గించుకున్నైనా సరే, మార్కెటింగ్లో ఏ విధంగా ఇంప్రూవ్ కావాలా, కన్జ్యూమర్కి క్వాలిటీ తగ్గకుండా మేము ఏ విధమైన బెటర్ ప్రొడక్ట్ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ఫుల్ అయితే అవుతాం. కల్తీ అనగానే ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్లో పెద్ద ఎత్తున కూడా కల్తీ పాల వ్యాపారం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ప్రైవేటుకు సంబంధించినటువంటి డైరీలలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆ ఎక్కువ రోజులు ఉండేందుకు కూడా రకరకాల రసాయనాలు కలుపుతున్నారని చెప్పేసి తీవ్ర ఆరోపణలు ఉన్న పరిస్థితి ఉంది. దీని మీద మీరు ఏమన్నా ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకురా? ఎట్లా దీని మీద ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారు? మీరు ఈ మధ్య నోటీస్ చేస్తుండొచ్చు, ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో చాలా రెస్టారెంట్స్, చాలా ఏదైతే స్వీట్ షాప్లు అయితేనేమి, లేకపోతే అనేక రకాలుగా ఎక్కడెక్కడైతే బయట ఫుడ్ అవైలబుల్ ఉంటుందో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉన్నారు. సో ప్రభుత్వ రంగంలో డెఫినెట్లీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఉట్టి రెస్టారెంట్స్ లేకపోతే స్వీట్ షాపులు అట్లాంటి వాటివే కాకుండా అన్ని ప్రైవేట్ డైరీస్ కానీ చిన్నవి పెద్దవి వాళ్ళందరినీ కూడా విజిట్ చేసి వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి పద్ధతులు అయితేనేమి, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి క్వాలిటీ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ FSA, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఉన్నాయా లేదా, ముఖ్యంగా మన కన్జ్యూమర్స్కి వాళ్ళు ఏవైతే పాలు ఇస్తున్నారో ఒక 3% ఫ్యాట్ అంటే 3% ఫ్యాటే ఇస్తున్నారా, ఏమైనా తగ్గిస్తున్నారా, లేకపోతే ఒక 1 లీటర్ అంటే 1 లీటర్ ఇస్తున్నారా, లేకపోతే ఏమైనా తగ్గిస్తున్నారా, లేకపోతే 1 లీటర్ అని చెప్పి ఒక 900 ml ఇస్తున్నారా, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాటితో పాటు పాలు నిలువ ఉండే దానికోసం అని చెప్పేసి ఏమైనా బేకింగ్ సోడానో లేకపోతే ఇంకేమన్నా కూడా కలిపేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది చిన్నదా పెద్దదా అనే దాంతో సంబంధం లేకుండా ప్రైవేట్ రంగంలో పాలు ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రతి చిన్న ఫెసిలిటీని కూడా, డైరీస్ని కూడా ప్రభుత్వ అథారిటీస్ ఖచ్చితంగా చెక్ చేయవలసిన అవసరం ఉంది. కన్జ్యూమర్కి కూడా వీళ్ళు చెక్ చేసిన తర్వాత ఆ పాలను వాళ్ళకు కాన్ఫిడెన్స్తో కొనగలుగుతారు. పాలు ఎవరైనా కొనొచ్చు. కాకపోతే నేను మటుకు మా సంస్థ తరఫున చెప్పేది ఏంటంటే మాకు ఏ విధమైన లాభాపేక్ష లేదు. ఖచ్చితంగా మేము మన రైతుల నుంచి, తెలంగాణ రైతుల నుంచి క్వాలిటీ పాలను కొంటాం. ఆల్మోస్ట్ మీరు స్టడీ చేసినట్టయితే ఒక 5 స్టేజెస్లో మా పాలు టెస్ట్ అవుతాయి. సో ఖచ్చితంగా మంచి టెస్ట్ అయిన క్వాలిటీ పాలను మేము కన్జ్యూమర్కి ఇవ్వడం జరుగుతుంది. ఏ విధమైన
అడిటివ్స్ లేకుండా మేము పాలను నిల్వ ఉంచేదాని గురించి ఏది కూడా కలపడం జరగదు. కాబట్టి కొద్దిగా మా పాలు 1-2 గంటలు ముందే ఖరాబ్ అయ్యేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. వేరే వాళ్ళ పాలు 1-2 రోజులైనా ఖరాబ్ కావు అని అంటే జనరల్లీ ఏది ఉన్నాను కూడా సరే మీరు అరటిపండునో లేకపోతే యాపిల్నో తొక్కదీసి పక్కన పెట్టేసిన తర్వాత ఖచ్చితంగా అది 1-2 గంటలో అది వాడిపోతుంది. ఎందుకు అంటే న్యాచురల్ ప్రోడక్టు, ఏ విధమైన అడిటివ్ లేని ప్రోడక్టు 100% విత్ టైం డిగ్రేడ్ అవుతుంది, ఖరాబ్ అయిపోతుంది. ఒకవేళ ఏదైనా కలిపినామనుకోండి, యాపిల్ మీద వ్యాక్స్ కోటింగ్ చేస్తారు, వ్యాక్స్ కోటింగ్ చేసిన తర్వాత అది ఖరాబ్ కాదు, 2-3 వారాలైనా అట్లనే ఉంటుంది. సో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా, ఏదన్నా ఒక ప్రోడక్ట్ ఖరాబ్ అవుతలేదు అని అంటే దాంట్లో ఏదన్నా కలిపేదానికి ఆస్కారం ఉంటుంది. మాది న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి ఒక్కొక్కసారి తొందరగా కొంచెం ఖరాబ్ అయ్యేదానికి ఆస్కారం అయితే ఉంది. అయినా కూడా సరే మేము మా షెల్ఫ్ లైఫ్ కూడా అంటే బయట పెట్టినా కూడా సరే కొంచెం ఎక్కువ టైం ఉండేటట్టుగా మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. ఇంకా కొంచెం బెటర్ క్వాలిటీ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వం మటుకు ఖచ్చితంగా ఆల్ ప్రైవేట్ డైరీస్ని చెక్ చేసి వాళ్ళ క్వాలిటీ స్టాండర్డ్స్ అయితేనేమి, వాళ్ళ టెస్టింగ్ స్టాండర్డ్స్ అయితేనేమి, వాళ్ళ ఓవరాల్ క్వాంటిటీ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయంగా మీరు ఇప్పటికే ఇటు బీఆర్ఎస్లో పనిచేశారు, ఇటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి పనిచేస్తారు. సో ఈ 2 పార్టీలతో పోల్చుకుంటే ఏ పార్టీ అంటే దాదాపు బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే 10 ఏళ్ళ వరకు పరిపాలన, ఇప్పుడు కాంగ్రెస్ 10 నెలల, అంటే ఈ 2 పార్టీలలో ఎలా ఉంది, డిఫరెన్స్ ఎలా ఉంది పాలన? అంటే ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు కొన్ని మంచి పనులు చేస్తుండొచ్చు, కొన్ని అంతగా మంచి ఫలితాలు ఇవ్వని పనులు కూడా చేస్తారు. ఏ ప్రభుత్వం అయినా సరే. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పరిపాలించింది, తర్వాత టీడీపీ పరిపాలించింది, తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పరిపాలించింది. ప్రజలు అన్నీ కూడా చూసిన తర్వాతనే ఏ పార్టీకైనా సరే అధికారం కానీ ఏదైనా అప్పచెప్పాలంటే వాళ్ళు అప్పచెప్తారు. గడిచిన ఒక 10 సంవత్సరాలు 2023 సంవత్సరం కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండింది. వాళ్ళు కూడా కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు, కొన్ని అంత మంచి పనులు కూడా చేయలేదు. కాబట్టి ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఒకవేళ ఆలోచన మెయిన్ డిఫరెన్స్ ఏంది అని అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదిరి. అంటే దాంట్లో 2-3 వ్యక్తులే కలిపి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలను కింద ప్రతి స్థాయిలో ఎమ్మెల్యే స్థాయిలో అనుకోండి, ముఖ్య నాయకులు అనుకోండి, లేకపోతే పార్టీకి సంబంధించిన వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా దాన్ని ప్రశ్నించకుండా, దానివల్ల ప్రజలకు లాభం జరుగుతుందా, ఆ నిర్ణయం వల్ల నష్టం జరుగుతుందా అనేది కూడా పైకి ఫీడ్బ్యాక్ ఇవ్వలేని పరిస్థితి అనమాట. ఏ విధమైన అభిప్రాయాలను పైన వినే పరిస్థితి లేదు. పైన తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ ముఖ్యమైన స్థానాల్లో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ కింద ఇంప్లిమెంట్ కావాల్సిందే. ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కానీ, అభిప్రాయాలు కానీ, బాగోగులు కానీ బాగున్నాయా లేదా, మంచి జరిగితే మంచి జరుగుతుండొచ్చు, కానీ ఒకవేళ మంచి జరగని పక్షంలో ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అది పూర్తిగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అంటే అదొక వ్యక్తిస్వామ్య వ్యవస్థ. ఒక వ్యక్తి నిర్ణయం తీసుకుంటే కింద అది జరిగిపోవాలి. కాంగ్రెస్లో అట్లా కాదు. కాంగ్రెస్ అనేది కూడా పూర్తిగా డీసెంట్రలైజ్ అనమాట. మా ముఖ్యమంత్రి గారు ఆయనకున్న డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆయన పరిశీలిస్తూ ఉంటారు. మా మంత్రివర్గంలో అందరూ కూడా పూర్తి స్వాతంత్రంతో పనిచేస్తూ ఉంటారు. ప్రజలకు సంబంధించినంత వరకు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూనే ఉంటారు. అధికారంలో రాగానే ప్రజాభవన్ని అందరికీ ఓపెన్ చేసినారు, సెక్రటేరియట్ని అందరికీ ఓపెన్ చేసినారు. ప్రజలు స్వతంత్రంగా ఫ్రీగా ఏ విధమైన కండిషన్స్ లేకుండా సెక్రటేరియట్కి రావచ్చు, లేకపోతే ప్రజాభవన్కి పోయి ప్రజావాణి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళకున్న ఇష్యూస్ కానీ సమస్యలు ఏమన్నా ఉంటే ఓపెన్గా చెప్పుకోవచ్చు. ఇవి 2 కాకుండా మేము గాంధీ భవన్ని కూడా ఓపెన్ చేసినాం. ప్రతి వారంలో 1-2 రోజులు మా మంత్రులు కూడా గాంధీ భవన్లో అవైలబుల్ ఉండుకుంటూ కార్యకర్తలకైతేనేమి ప్రజలకు ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో సవివరంగా వాటిని తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ముఖ్యమైన ఆలోచన మీరు ఒకవేళ ఆలోచన చేసినట్టయితే ఒక వ్యక్తిస్వామ్య వ్యవస్థ నుంచి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలకు మనం రావడం అనేది చాలా మంచి పరిణామం. ప్రజలు కూడా అంటే గడిచిన ఒక సంవత్సర కాలంలో మనం చేసిన అనేక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సంక్షేమం అయినా సరే, అభివృద్ధి అయినా సరే ఇది నిరంతర ప్రక్రియ. అన్నీ కూడా ఒకటే రోజే చేయడం ఏ ప్రభుత్వానికైనా సరే ఇబ్బంది. అయినా కూడా సరే పరిమితులకు లోబడి రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి అంత అనుకూలించకపోయినా కూడా సరే మా ముఖ్యమంత్రి గారు, మా రాష్ట్ర మంత్రివర్గం ఏదైతే ఉందో కంకణం కట్టుకొని ఉన్న పరిమితులకు లోబడి ఆర్థికంగా మనకున్న వెసులుబాటుని బేస్ చేసుకొని ఒక్కొక్క హామీని ఫుల్ఫిల్ చేయడం అనేది జరుగుతూ ఉంది. గడిచిన సంవత్సరం కాలంగా అనేక హామీలను ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఇంకా ఫుల్ఫిల్ చేయవలసిన అవసరం కూడా ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు రైతు రుణమాఫీ అందరికీ కాలేదు, సుమారు 65-70% అయిందని చెప్పి ఒక 18,000 కోట్లను మేము ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా కూడా కొన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి వాటిని కూడా అతి తొందరలో మా ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ఈరోజు రేపట్లో అనౌన్స్ కూడా చేస్తారు. అతి తొందరలో మిగిలిపోయినవి ఏవైనా అనేక సాంకేతిక కారణాల వల్ల మిగిలిపోయినవి ఏ ఉన్నాను కూడా సరే వాటన్నింటినీ ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. మా రైతు భరోసా కార్యక్రమం ఏమవుతుందో అది కూడా 100% మా ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా
ఒక స్టాండ్ తీసుకోబోతున్నారు. ప్రజలందరికీ కూడా రైతు భరోసా కూడా అతి తొందరలో కూడా స్టార్ట్ అవ్వబోతోంది. ఇట్లా ఇంకా ఏమైనా చేయవలసినటువంటి ఏవైతే మా హామీలు ఉన్నాయో, గ్యారంటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా సిన్సియర్గా చిత్తశుద్ధితోటి వాటిని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం మటుకు మా పార్టీ, మా ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. మూసీ పునర్జీవనానికి సంబంధించినటువంటి పాదయాత్రలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కూడా మీరు పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా అనిపించింది? వాళ్ళు ఎటువంటి సమస్యలు మీ దృష్టి తీసుకొచ్చారు? మీరు ఎలాంటి సలహాలు సూచనలు వాళ్ళకు చెప్పడం ప్రభుత్వం మీ తరపున ప్రభుత్వానికి అందించారు? మూసీ అనేది చాలామంది అనుకునేది ఏంటంటే ఇది ఒక హైదరాబాద్కి సంబంధించిన సమస్య, లేకపోతే రంగారెడ్డి ఆర్ ఉమ్మడి నల్గొండకి సంబంధించిన సమస్య కింద చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ అది కాదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది రాష్ట్రానికి రాజధాని. సో రాష్ట్రానికి ఒక గుండెకాయ. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో అవి హైదరాబాద్ ఉత్పత్తి చేసేది. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో, మిగతా జిల్లాల్లో వ్యవసాయ రంగాలు లేకపోతే కొన్ని ఇండస్ట్రీస్ ఉండొచ్చు, కానీ అత్యధిక రెవెన్యూ, ట్యాక్సెస్ కానీ లేకపోతే మీరు ఏ రూపేనా చూసినా సరే రాష్ట్రానికి కావాల్సిన ఆర్థిక ఏదైతే చోదక శక్తి ఉంటుందో అది మనకు హైదరాబాద్ నుంచి ఉత్పన్నమవుతుంది. హైదరాబాద్ బాగుంటే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది. సో హైదరాబాద్ బాగుండాలి అని అంటే హైదరాబాద్ని మధ్యలో నుంచి పారుతున్నటువంటి ఏదైతే మూసీ నది ఉందో దాన్ని కొద్దిగా మనం డెవలప్ చేసినట్టయితే ఇంకా బాగా హైదరాబాద్ పికప్ అయ్యి మనకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మంచి ఏదైతే వాళ్ళు జీవించడానికి మంచి పరిస్థితులు ఏవైతే వస్తాయో వాటిని కల్పించడంతో పాటు హైదరాబాద్ వల్ల ఉపయోగం మనకు వస్తున్న ఏదైతే మురుగు కానీ ఏదైతే కలుషితమైన నీరు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ప్రాసెస్ చేసి మూసీలో ఒకవేళ వదిలినట్టయితే మంచి నీళ్లు రంగారెడ్డి జిల్లాకు కానీ నల్గొండ జిల్లాకు కానీ వస్తాయి. ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో మీరు అన్నట్టు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ మధ్యనే పాదయాత్ర చేయడం, నేను కూడా పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఆ పాదయాత్రకు సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు ఆర్ అక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జీవనాన్ని ఎవరైతే గడుపుతున్నారో గ్రామస్తులు అనుకోండి, అనేక కులవృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూసీ కలుషితం కావడం వల్ల ఏ విధమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటికి ఏ విధమైన పరిష్కారం కనుకుంటే బాగుంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన అక్కడ విజిట్ చేయడం, ఆ పాదయాత్రలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అనేక కులవృత్తులకు సంబంధించిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవితాలు ఎఫెక్ట్ అయినాయి అనేది ముఖ్యమంత్రి గారికి వివరించడం, దానికి సంబంధించిన ముఖ్యమైన సొల్యూషన్ ఏంటి అని అంటే మూసీని ఈరోజు ప్రక్షాళన చేయడం ఒకటే కాదు, మూసీని మనం పునరుజ్జింప చేయాలా అనే ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. తొందరలో దానికి సంబంధించిన ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా రెడీ అవుతుంది. అయిన తర్వాత ఈ మూసీ ప్రక్షాళన కార్యక్రమం అనేది బృహత్తరమైన ప్రోగ్రాం. ఎందుకంటే మనము ఈరోజు మూసీ అనేది ఒక విషకూపంగా మారి ఇది ఒక ప్రజలకు అనేక జిల్లాల్లో ఇబ్బంది పెడుతున్నట్టు పరిస్థితి నుంచి మొదలు పెడితే నల్గొండ జిల్లాకైనా సరే హైదరాబాద్కైనా సరే మూసీని మురికి కూపం నుంచి ఒక వరప్రదాయినిగా మార్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు టేకప్ చేస్తున్నారు. సో ప్రజలందరూ కూడా దానికి సహకరించాల్సిందిగా, ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైన సమస్య. ఈ సమస్యను ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు ఫుల్ఫిల్ చేయలేకపోయినారు, రిజాల్వ్ చేయలేకపోయినారు, రాజశేఖర రెడ్డి గారు రిజాల్వ్ చేయలేకపోయినారు, అనేక ముఖ్యమంత్రులు ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈ సమస్యకి పరిష్కారం అనేది కనుగొనలేకపోయినారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నాన్ని, ఇది ఒక పెద్ద భగీరథ ప్రయత్నం, ఈ ప్రయత్నాన్ని ఆయన టేకప్ చేసినారు. కాబట్టి ప్రజలందరూ కూడా మా జిల్లాకు సంబంధించిన నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకులు అయితేనేమి లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, సామాన్య ప్రజలు అందరూ కూడా ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని సఫలం చేసేదానికి ముఖ్యమంత్రి గారు వెన్నంటా ఉండి నడిస్తే, ఎందుకంటే రాజకీయ దురుద్దేశంతో రాజకీయ పార్టీలు, అపోజిషన్ పార్టీలు ఎప్పుడు కూడా ఏదో ఒక అలిగేషన్స్ చేస్తూనే ఉంటాయి. సో వాస్తవాలు ఏంటనేది తెలుసుకోవాలి, ఈ ప్రాజెక్టుకు ఉన్న ముఖ్య లక్ష్యం ఏంటనేది తెలుసుకున్నట్టయితే ప్రజలందరూ కూడా డెఫినెట్లీ దీనికి సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయవలసిన అవసరం కూడా ఇంతైనా ఉంది. ఇది చాలా మంచి కార్యక్రమం, 100% సక్సెస్ఫుల్ అవుతుంది. చివరిగా చెప్పండి, డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్గా మీకున్నటువంటి భవిష్యత్తు కార్యాచరణ అయ్యింది, ఎలా ఉండబోతుంది? డైరీ డెవలప్మెంట్కి సంబంధించినంత వరకు ఇందాక నేను చర్చించినట్టుగా మాకు ముఖ్యమైన ఇబ్బందులు 2 ఉన్నాయి. మొదటగా నా టార్గెట్ ఏంటంటే మా సంస్థ మా కాళ్ళ మీద నిలబడ్డం, ప్రభుత్వం మీద డిపెండ్ కాకుండా రైతులకు సరసమైన ధర ఇచ్చి వాళ్ళ నుంచి పాలు కొనుక్కుంటూ మంచి క్వాలిటీ పాలను కన్జ్యూమర్కి ఇవ్వడం, దీంట్లో ఫినాన్షియల్గా వైబుల్గా ఉండడం, అంటే మా కాళ్ళ మీద సంస్థ నిలబడడం. గడుకోసారి పోయి ప్రభుత్వాన్ని మమ్మల్ని హెల్ప్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని బయటపడే, అంటే బెయిల్అవుట్ ప్యాకేజ్ అంటారు, అంటే దివాలా తీస్తున్న సంస్థను బయటపడేసే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని బెయిల్అవుట్ అంటారు. సో బెయిల్అవుట్ చేసే పరిస్థితుల నుంచి మేము మా సొంతంగా మా కాళ్ళ మీద మేము నిలబడి ₹2 లాభం సంపాదిస్తే ఆ లాభాలను కూడా మా రైతులకు ఇన్సెంటివ్ రూపేనో బోనస్ రూపేనో ఇచ్చే పరిస్థితి రావాలనే ముఖ్యమైన ఉద్దేశంతో నేను పనిచేస్తున్నాను. ఈరోజు మా సంస్థకు సుమారు 720 నుంచి 750 కోట్ల టర్నోవర్ జరుగుతూ ఉంది. మేము ఈ టర్నోవర్ని ఒక 1500 కోట్ల టర్నోవర్కి తీసుకెళ్లాలా. ఈరోజు మేము సుమారు 4.5 లక్షల లీటర్ల పాల్గొంటూ ఉన్నాం.
ఒక 3 లక్షల లీటర్ల దాకా పాలు అమ్ముతా ఉన్నాం. దీన్ని డబుల్ చేసే విధంగా అంటే ఒక 6 లక్షల నుంచి 7 లక్షల లీటర్లను మేము పాలను బయట మార్కెట్లో అమ్మేటట్టుగా అంతే స్థాయిలో పాలను మా రైతుల దగ్గర నుంచి ఒక మంచి రేటుకి కొనే విధంగా ప్రయత్నాలు కానీ మా ఆలోచన కానీ మేము ఆ ప్లానింగ్ అనేది మేము చేస్తూ ఉన్నాం. 1500 కోట్ల టర్నోవర్ చేస్తూ మా కాళ్ళ మీద నిలబడే ఒక మంచి సంస్థని తెలంగాణ విద్య ఏదైతే ఉందో తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ని తన కాళ్ళ మీద ఒక మంచి సంస్థగా క్రియేట్ చేసేటట్టుగా నా ప్రయత్నం 100% దాని మీద ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎటువంటి లాభాపేక్ష లేకుండా రైతుల నుంచి పాలు సేకరించి ఏదైతే ఫెడరేషన్ను అభివృద్ధి పదంలో తీసుకువెళ్తాము, సో ఆ లాభాలు ఏదైతే వచ్చిన తర్వాత ఇన్సెంటివ్స్ రూపంలో రైతులకు అందజేస్తాము. ఇప్పటికైతే కొంత ఇబ్బందులు ఉన్నాయి, వాటిని అన్నింటినీ అధిగమించేందుకు కూడా ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో దాదాపు 1500 కోట్ల వరకు లక్ష్యాన్ని చేరుకునేటట్టు కూడా తాము ప్రయత్నిస్తామని చెప్పేసి కూడా డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్ కలిసి రాము, మహా న్యూస్, నల్గొండ.